కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ నేతలు చేసిన కొన్ని పనులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. ముఖ్యంగా కొందరు నేతలు చేసిన దౌర్జన్యాలకు మాత్రం కూటమి సర్కారు వదిలే ప్రసక్తే లేదంటోంది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉందనే అహంకారంతో కొందరు వైసీపీ నేతలు విర్రివేగారు. స్వయంగా వారు చేశారో లేదా అధిష్టానం చెప్పినట్లు నడుచుకున్నారో మాత్రం తెలీదు. అయినా కొందరు వైసీపీ జగన్ మెప్పు కోసం కొందరు వైసీపీ నేతల ఇష్టానుసారం ప్రవర్తించారు. అదే ఇప్పుడు వారి పాలిట శాపమైంది. 2021 అక్టోబర్ 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ సానుభూతిపరులు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. టీడీపీ ఆఫీసులో కుర్చీలు, టేబుళ్లు, అద్దాలను ధ్వంసం చేశారు. వైసీపీ నేతల దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను సైతం చితకబాదారు. వైసీపీ నేతల దాడిని అరికట్టడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు. టీడీపీ నేతలు, బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. టీడీపీ ఆఫీస్ విధ్వంసంలో పాల్గొన్న వారికి సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో తాజాగా ప్రధాన సూత్రధారులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత లెల్లా అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని అవినాష్, లెల్లా అప్పిరెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఏపీ హైకోర్టులో వైసీపీ నేత లెల్లా అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు టీడీపీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసిన ఘటనను కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి వెనుక ఉన్న వైసీపీకి చెందిన ప్రధాన సూత్రధారులపై కూడా కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు.